కథను వినబోయే శ్రోతలకు ఒక చిన్న మనవి. నా ఈ కథను విని ఆనందించిన తర్వాత ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కి ఆల్ నొక్కగలరు. అలా చేయడం వల్ల నేను తదుపరిగా చేయబోయే వీడియోలన్నీ కూడా మీరు విని ఆనందించవచ్చు. ప్రస్తుతం చెప్పబోయే కథ అలీబాబా 40 దొంగలు అరేబియన్ నైట్స్ కథ. ఇది 4 భాగాలుగా 1970లో చందమామలో ప్రచురితమైనది. అలీబాబా 40 దొంగలు మొదటి భాగం. చాలా కాలం క్రితం పర్షియాలోని ఒకానొక గ్రామంలో కాసిం, అలీబాబా అని 2 అన్నదమ్ములు ఉండేవాళ్ళు. వారి తండ్రి పేదవాడు. ఆయన తన కొడుకులకు ఇచ్చిపోయిన ఆస్తి ఏమీ లేని కారణం చేత వాళ్ళు త్వరలోనే పస్తులుండవలసిన పరిస్థితి ఏర్పడింది. పెద్దవాడైన కాసిం చిత్తులు మారేవాడు కావటం చేత ఒక యుక్తిపరురాలైన ముసలిదాన్ని ఆశ్రయించి ఆమె సహాయంతో ఒక డబ్బు గల యువతిని పెళ్ళాడాడు. ఆ విధంగా అతను పస్తుల నుంచి బయటపడటమే కాక ఊళ్ళో ఒక మంచి దుకాణానికి సొంతదారు కూడా అయ్యాడు. అతని కష్టాలు అలా తీరిపోయాయి. చిన్నవాడైన అలీబాబాకు పెద్ద ఆశలేమీ లేకపోవటం చేత కట్టెల కొట్టే వృత్తి అవలంబించి తన సంపాదనను ఎంతో పొదుపుగా వాడుకుంటూ అందులో నుంచే మొదట ఒక గాడిదను, తర్వాత 2వ గాడిదను, మరికొంతకాలానికి 3వ గాడిదను కూడా కొనగలిగాడు. అతను ఈ 3 గాడిదలను అడవికి తోలుకుపోయి అక్కడ తాను కొట్టిన కట్టెలన్నిటినీ వాటి మీద వేసి తెస్తూ ఉండేవాడు. 3వ గాడిదను కూడా కొన్నాక అలీబాబాకు నగరంలోని కట్టెలు కొట్టే వాళ్లలో కొంత ప్రాముఖ్యం వచ్చింది. అందుచేత ఒక కట్టెలు కొట్టేవాడు తన కుమార్తెను అతనికిచ్చి పెళ్లి చేశాడు. ఆమె పేదది కావటం చేత సారా ఏమీ తీసుకుని రాలేదు. అయితే పేదరికం కానీ ఐశ్వర్యం కానీ శాశ్వతం కావు కదా. అలీబాబాకు అతని భార్యకు గుమ్మడి పళ్ళ లాంటి బిడ్డలు కలిగారు. వారి కుటుంబం అంతా ఆ కట్టెల అమ్మకం మీదనే బతుకుతూ వచ్చింది. ఒకనాడు అలీబాబా అరణ్యంలో దట్టమైన చెట్ల మధ్య కట్టెలు కొట్టుకుంటున్నాడు. అతని గాడిదలు కొద్ది దూరంలోనే గడ్డి మేస్తున్నాయి. ఆ ముహూర్తంలో అదృష్టదేవత అతనిని కటాక్షించింది. దూరంగా గుర్రాల దౌడు తీస్తూ వస్తున్న ధ్వని అస్పష్టంగా అతనికి వినవచ్చింది. అలీబాబా శాంత స్వభావుడు, పిరిగివాడు కావటం చేత ఎత్తైన చెట్టు ఎక్కి చుట్టూ కలయ చూశాడు. అక్కడ నుంచి అతనికి అరణ్యమంతా కనిపిస్తున్నది. అతను చెట్టు ఎక్కటం మీలైంది. ఎందుకంటే కొద్దిసేపటికే సాయుధులైన అశ్వికులు ఆ చెట్టున్న దిక్కుగా వచ్చారు. వారి ముఖాలు నల్లగా ఉన్నాయి, కళ్ళు ఎర్రగా ఉన్నాయి, గడ్డాలు మధ్యగా చీలి భయంకరమైన కాకిరెక్కల్లా ఉన్నాయి. వాళ్ళు ప్రమాదకరమైన బందిపోటు దొంగలని గ్రహించాడు అలీబాబా. వాళ్ళు దాదాపు చెట్టు దాకా వచ్చి తమ నాయకుడు సైగ చేయగానే గుర్రాలు దిగారు. గుర్రాలను కట్టేసి వాటి ముందు బార్లీ ధాన్యపు సంచులు విప్పిపోశారు. ఆ తర్వాత వాళ్ళు తమ జీను సంచులను తీసుకుని సోల్పుగా నడుస్తూ రాసాగారు. అప్పుడు అలీబాబా వారిని లెక్క పెట్టాడు. వాళ్ళు 40 మంది ఉన్నారు. అలీబాబా ఎక్కిన చెట్టు ఒక గుట్ట మీద ఉన్నది. దొంగలు ఆ గుట్ట దిగువకు తమ సంచులను మోస్తూ వచ్చి ఒక పెద్ద రాయి వద్ద నిలిచారు. దొంగల నాయకుడు రాయికేసి తిరిగి తెరుచుకో సంసం అన్నాడు. వెంటనే ఆ రాయి తెరుచుకున్నది. మిగిలిన దొంగలు అందరినీ మూటలతో సహా లోపలికి పోనిచ్చి దొంగల నాయకుడు తాను కూడా తన మూటలతో లోపలికి ప్రవేశించి మూసుకో సంసం అన్నాడు. రాయి వెంటనే మూసుకున్నది. ఇదంతా చెట్టు మీద నుంచి నిర్ఘాంతపోయి చూస్తున్న అలీబాబా, ఈ మాయవధవులు నన్ను ఈ చెట్టు మీద ఉన్నట్టుగా కనిపెట్టకుండా అల్లా కాపాడాలి అనుకున్నాడు. అతను ఆ చెట్టు మీద కదలకుండా కూర్చుని చప్పుళ్ళు చేస్తూ పొదల మధ్య మేస్తున్న తన గాడిదలకేసి ఆదుర్దాకా చూశాడు. చాలాసేపు గడిచాక దూరంగా ఉరిమినట్టుగా ధ్వని వినిపించింది. రాయి తెరుచుకున్నది. 40 మంది దొంగలు ఖాళీ సంచులతో బయటికి వచ్చారు. అందరూ గుర్రాలెక్కిన తర్వాత దొంగల నాయకుడు మూసుకో సంసం అన్నాడు. రాయి మళ్ళీ మూసుకున్నది. తమ నాయకుడి వెనకగా దొంగలందరూ వెళ్ళిపోయారు. వాళ్ళు మళ్ళీ తిరిగి రావచ్చునన్న భయంతో అలీబాబా వాళ్ళు కనుచూపు మేర దాటిపోయిన చాలాసేపటి దాకా చెట్టు మీదనే ఉండి చాలా నింపాదిగా చెట్టు దిగి వచ్చాడు. నేల మీదకి వచ్చాక కూడా అతను ఊపిరి బిగపట్టి మునివేళ్ల మీద నడుస్తూ రాత్రిని సమీపించాడు. అతను ఈ క్షణం దాకా తన 3 గాడిదల క్షేమం గురించి తప్ప మరి దేని గురించి దిగులు పడ్డవాడు కాదు. ఎందుకంటే తన కుటుంబానికి అంతటకు అవే జీవనాధారం. కానీ ఇప్పుడు అతని మనస్తత్వంలో పెద్ద మార్పు వచ్చింది. అతనిలో అదృష్టదేవత
కొత్త ఆసక్తిని రేకెత్తించింది. అతను రాయిని పరీక్షించి చూస్తే అందులో ఎక్కడ సూది దూరేపాటి పగులైనా కనిపించలేదు. అయినా అందులో 40 మంది దొంగలు దూరటం తాను కళ్ళారా చూశాడు కనుక అందులో ఏదో మాయమంత్రం ఉండాలి. రాయిని తెరవటానికి మూయటానికి ఉపయోగించే మంత్రం తాను విని ఉన్నాడు. దాన్నే తాను కూడా ఉపయోగిస్తే ఏం? అలీబాబా తన సహజమైన భయాన్ని కూడా మరచిపోయి రాయికేసి తిరిగి తెరుచుకో సంసం అన్నాడు. అతను బెదురుతూ చిన్న గొంతుతోనే ఆ మాట అన్నప్పటికీ రాయి తెరుచుకున్నది. ఇది జరిగినప్పుడు అతను వెనక్కి తిరిగి పారిపోయి ఉండవలసినది. కానీ విధి అతన్ని లోపలికి తొంగి చూడమని ప్రేరేపించింది. లోపల అతనికి కనిపించింది చీకటి గుహ కాదు, విశాలమైన చావడి. అది కొండరాతిలో చక్కగా మలచబడి ఉన్నది. కింద నేల గచ్చులాగా ఉన్నది. మధ్య నడవా ఉన్నది. పైకప్పులో చేసిన కంతల గుండా లోపలికి వెలుగు వస్తున్నది. అలీబాబా అల్లాను స్మరిస్తూ నడవలోకి అడుగు పెట్టాడు. నడవ దాటి చావడిలోకి పోతే గోడ వెంబడి పైకప్పు దాకా అమూల్యమైన వస్తువులు పేర్చి ఉన్నాయి. పట్టుతానులు, సరిగతానులు, రకరకాల ఆహార పదార్థాల సంచులు, పెట్టెల నిండా వెండి బంగారు ఇటుకలు, బంగారు దీనారాలు ఉన్నాయి. ఇవి చాలా ఉన్నట్టు నేల మీద బంగారము మణులు రాసులు పోసి ఉండి కాలు మోపే చోటు లేకుండా ఉన్నది. అలీబాబా తన జీవితంలో ఒక బంగారు దీనారం కూడా చూసి ఎరగడు. అయినా ఈ సంపద కొన్ని వందల ఏళ్ల మీదట పోగు చేసినదే ఉండాలని, ఎన్నో తరాల బందిపోటు దొంగలు ఇందుకు కృషి చేసి ఉండాలని అతను గ్రహించాడు. అతను తనలో, ఒరే అలీబాబా, గాడిదలే ఆస్తిగా కట్టెలే జీవనాధారంగా గల నీకు ఎలాంటి సిరి పట్టిందిరా? ఎన్నో పాపాల ఫలితమైన ఈ సంపదను ఈశ్వరుడు నీ ఎదుట పెట్టాడు అనుకున్నాడు. ఇలా అనుకుని అతను ఒక ఆహార పదార్థాల సంచి ఖాళీ చేసి దాని నిండా బంగారు నాణాలు నింపాడు. ఇలా తన గాడిదలు మోయగలుగుతాయన్న మేరకు సంచులు నింపి తన గాడిదలను రాయి వద్దకు తెచ్చి వాటి మీద బంగారం నింపిన సంచులు ఎక్కించి వాటిపైన కంప కప్పి రాయిని మంత్రంతో మూసి ఇంటిదారి పట్టి గాడిదలను అదలించకుండా అవి నడవగలిగినట్టుగా నడవనిస్తూ నగరంలోని తన ఇంటికి చేరుకున్నాడు. అతను ఇంటికి చేరేసరికి తలవాకిలి మూసి లోపల గడిపెట్టి ఉన్నది. తన మంత్రం ఇక్కడ పారుతుందో లేదో చూద్దామని అలీబాబా తెరుచుకో సంసం అన్నాడు. వెంటనే గడియ దానంతటా అదే తీసుకుని తలుపు తెరుచుకున్నది. అందుచేత తాను వచ్చిన సంగతి ఎవరికీ తెలియకుండానే తన ఆవరణలోకి గాడిదలను తోలి మూసుకో సంసం అనేసరికి తలుపు మూసుకుని గడియ పడిపోయింది. అతను గాడిదల మీద నుంచి సంచులు దిప్పుతూ ఉండగా అతని భార్య ఇంట్లో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి, నేను లోపల గడియ పెట్టానే, తలుపు ఎట్లా తెరిచావు అని అడిగింది. అలీబాబా ఆమె అడిగిన దానికి జవాబు చెప్పక, అల్లా మనకి సంచులు ప్రసాదించాడే, వాటిని లోపల చేర్చడానికి సాయపడక తలుపులు గడియలు అంటావేమిటి అన్నాడు. ఆమె సంచులు ఎత్తి చూసి వాటి నిండా ఉన్నది డబ్బు అని గ్రహించింది. అందులో ఉన్నది రాగి నాణేలే అయి ఉంటాయని అనుకున్నప్పటికీ ఆమెకు భయం పట్టుకున్నది. తన భర్త ఏ దొంగల ముఠాతోనూ మరో రకం దుర్మార్గులతోనూ చేరిపోయాడు అనుకున్నది. సంచులన్నీ లోపలికి చేరాక ఆమె ఇక పట్టలేక తన చెంపలు వాయించుకుని బట్టలు చించుకుంటూ, మన ప్రారంధం, మన కర్మ, అయ్యో పిల్లలు, అయ్యో ఉరికంబం అని ఏడవసాగింది. అలీబాబా కోపంతో, ఉరికంబము లేదు, నీ తలకాయ లేదు, పాపిష్టిదాన, దేనికి శోకాలు అన్నాడు. ఈ సంచులతో ఇంటికి పాపం చుట్టుకుంటుందిరా మొగుడా, వీటిని మళ్ళీ తీసుకుపోయి దూరంగా పారేసిరా, నీకు పుణ్యం ఉంటుంది అంటూ ఆమె ఏడ్చింది. ఛీ, ఈ ఆడముండలకు బుద్ధి అన్నది లేదు. నేను ఈ సంచులు దొంగిలించాననుకున్నావుటే, ఈ ఉదయం అరణ్యంలో నన్ను అల్లా అనుగ్రహించాడు. ముందు సంచులు ఖాళీ చేసి ఆ తర్వాత అంతా నీకు చెబుతాను, ఇప్పటికి నోరు మూసుకో అన్నాడు అలీబాబా. అతను చాపపరిచి దానిమీద సంచులన్నీ ఖాళీ చేసి ధగధగా మెరిసే బంగారం కుప్పగా పోసి తన భార్యకు అడవిలో జరిగిన అంతా చెప్పాడు. కథ అంతా విన్నాక అతని భార్యకు భయం పోయి పట్టరాని ఆనందం కలిగింది. ఆమె అల్లాను రకరకాలుగా కొనియాడింది. ఆమె కుప్పం ముందు కూర్చుని ఒక్కొక్క దీనారమే లెక్కపెట్టసాగింది. అలీబాబా నవ్వి, ఏం చేస్తున్నావే వెరిదానా, అలా ఎంతసేపని లెక్క పెట్టగలవు? వంటింట్లో గుంట తవ్వి వీటిని పూడ్చి పెడదాం పట్టు. ఇరుగు పొరుగు వాళ్లకు తెలిస్తే ఈర్ష్యపడతారు, రాజభటులకు తెలిస్తే ప్రమాదం అన్నాడు. అతని భార్యకు ప్రతిదీ సక్రమంగా జరగాలి. అందుచేత ఆమె ఆ బంగారాన్ని తోచటమో కొలవటమో చెయ్యాలి అన్నది. లేకపోతే
తాము ఎంత ధనికులమైనది ఎలా తెలుస్తుంది? కొంచెం ఓపిక పట్టు. నేను పక్కవాళ్ళ ఇంటి నుంచి కొలపాత్ర తెస్తాను. మన దగ్గర ఎంత ఉన్నది తెలుస్తున్నది. నువ్వు గుంట తవ్వడం పూర్తి చేసే లోపున నేను కొలవటం పూర్తి చేసేస్తాను. ఆ తర్వాత బంగారం పూడ్చిపెడదాం అన్నదామె. ఇది అలీబాబాకు అనవసరం అనిపించింది. అయినా అదృష్టం కలిసి వచ్చిన ఇలాంటి రోజున భార్య ముచ్చట కాదనలేక అతను, అయితే త్వరగా వెళ్ళిరా, మన రహస్యం నూరుజారునిచ్చేవు సుమా అన్నాడు. అలీబాబా భార్య దగ్గరలోనే ఉన్న తమ బావగారు కాసిం ఇంటికి వెళ్ళి కాసిం భార్యతో, మీ కొయ్య కొలపాత్ర ఇస్తారా? ఇప్పుడే మళ్ళీ తెచ్చి ఇస్తాను అన్నది. ఈ కాసిం భార్య మానమర్యాదలు లేని మనిషి. ఆమె తన మరిదిని కానీ తోడికోడలను కానీ ఒక్కసారి కూడా వెళ్ళి చూసిన పాపాన పోలేదు. అలీబాబా పిల్లలకు ఏనాడు ఇంత తాయిల్లం కూడా పెట్టి ఎరగదు. కొలపాత్ర అన్న మాట వినగానే ఈ మహా ఇల్లాలకి ఆశ్చర్యం ముంచుకొచ్చింది. ఎందుకంటే అలీబాబా ఇంట ఒక రోజుకు సరిపడే ధాన్యం మించి ఉండదు. మహా అంటే వారానికి సరిపడే ధాన్యం ఉండేను. ఇంత పేదవాళ్లకు కొలపాత్ర ఎందుకు కావలసి వచ్చిందో తెలుసుకోవాలి అని అనిపించి ఆమె, పెద్ద కొలపాత్ర ఇవ్వనా, చిన్నది ఇవ్వనా అని అడిగింది. చిన్నదే ఇవ్వు తల్లి అన్నది అలీబాబా భార్య. కాసిం భార్య లోపలికి వెళ్ళి చిన్న కొలపాత్ర అడుగున కొంచెం కొవ్వు రాసి తెచ్చి అలీబాబా భార్యకి ఇచ్చింది. అలీబాబా భార్య ఆ కొలపాత్రతో ఇంటికి తిరిగి వచ్చి పాత్రలో దీనారాలు నింపి పక్కన పోస్తూ లెక్క కోసం గోడ మీద బుగ్గుతో గీతలు గీయసాగింది. ఆమె ఈ పని పూర్తి చేస్తూ ఉండగా అలీబాబా వంటింట్లో గొయ్య తవ్వేసి యువతలికి వచ్చాడు. అతని భార్య గర్వంగా గోడ మీద బొగ్గు గీతలు అతని చూపి అతను బంగారం పూడ్చిపెట్టే లోపుగా కొలపాత్ర తిరిగి ఇవ్వడానికి వేగంగా వెళ్ళింది. పాత్ర అడుగున ఒక దీనారం అంటుకున్న సంగతి పాపం ఆమెకు తెలియదు. పని కాగానే నీ పాత్ర తెచ్చి ఇచ్చానమ్మా, మళ్ళీ ఇంకోసారి అడిగితే నీకు ఇవ్వబుద్ధి పుట్టాలి కదా అన్నది ఆమె కాసిం భార్యతో. అలీబాబా భార్య అలా వెళ్ళిందో లేదో కాసిం భార్య కొలపాత్రను తలకిందులు చేసి చూసింది. అందులో ఆమె అనుకుంటున్నట్టుగా ధాన్యం ఏమీ లేదు. కానీ పాత్ర అడుగున అంటుకుని ఒక బంగారు దీనారం కనపడింది. అంతే, ఆమె ముఖం కందగడ్డలాగా అయిపోయింది. కళ్ళు నల్ల కప్పు వేశాయి. పట్టరాని ఈర్ష్యతో, వీళ్ళ ఇల్లు వల్లకాడుగాను, ఈ దరిద్రపు హాలకు కొలిచేటంత బంగారం వచ్చిందా అనుకున్నది. తన భర్త దుకాణం నుంచి తిరిగి వచ్చిన దాకా కూడా ఆమె వేచి ఉండలేక అతని కోసం పని మనిషిని పంపింది. అతను రోజుతూ రొప్పుతూ గుమ్మంలోకి రాగానే అతనేదో మహాద్రోహం చేసేసినట్టు నానా మాటలు అనసాగింది. అతను గుక్క తిప్పుకునే అవకాశం ఇవ్వకుండానే బంగారు దీనారం అతని ముఖం మీద పెట్టి, చూసావా చూసావా, నీ తమ్ముడు వాళ్ళు ఇది చెత్త కుప్పలో పారేశారు. నీకు బుద్ధి లేదు. నీకేమో పెద్ద దుకాణం ఉందని, నీ తమ్ముడికి కేవలం 3 గాడిదలు మాత్రమే ఉన్నవని నువ్వు బుర్ర నిమురుకుంటూ మురిసిపోతున్నావు. కట్టెలు కొట్టుకుని కడుపు మార్చుకునే నీ తమ్ముడి దగ్గర ఎంత బంగారం ఉన్నదంటే అతగాడికి దాన్ని ఎంచటానికి వ్యవధి లేక కొలుస్తున్నాడు. ధాన్యం అమ్మేవాడు కొలిచినట్టు కొలుస్తున్నాడు అన్నది. అలీబాబా 40 దొంగలు మొదటి భాగం సమాప్తం. రెండవ భాగం తరువాయి.